నాయకులు ఒకళ్ళకొకళ్ళు శత్రుత్వాలు ఉండాలని కోరుకోరు. ఎందుకు అంటే అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు. ఇవాళ అధికారం రేపు పోతుంది, రేపటి అధికారం మళ్ళీ పోయిన అధికారం మళ్ళీ ఎల్లుండి రావచ్చు. కాబట్టి నాయకులు అనేటటువంటి వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు శత్రువులుగా చూసుకోవాలనుకోరు. కానీ ఒక సినిమాలలో ఎట్లయితే హీరోలందరూ కలిసి ఉన్న అభిమానులు ఒకళ్ళకొకళ్ళు శత్రువులుగా మారుతున్నారో అదే తరహాలో ఇక్కడ రాజకీయ శత్రుత్వం, రాజకీయ కక్షలు ఒకప్పుడు ఎట్లయితే రౌడీజం, ఫ్యాక్షనిజం ఉన్నప్పుడు వాడికేంటి నువ్వేంటి సపోర్ట్ చేసేదంటూ నాయకుల మీద తిరుగుబాటు చేసినటువంటి తరహాలో ఇప్పుడు తమ నాయకుల మీద, అప్పట్లో నాయకుల మీద తిరుగుబాటు చేసేవాళ్ళు కదా, నాయకుడు చెప్పగానే ఆగేవాళ్ళు ఈవెన్ రౌడీజం, ఫ్యాక్షనిజంలో కూడా. కానీ ఇప్పుడు అట్లా కాదు, తమ నాయకుడు తమ మాటే వినాలని మొండిగా వాదిస్తూ చివరికి వాళ్ళని దిగొచ్చేలా చేస్తున్నటువంటి సంఘటనలు అనేకం చూస్తున్నాం. ఇప్పుడు అందులో ఏదైతే లండన్లోని ప్రఖ్యాత కింగ్స్ కాలేజీ నుంచి డిస్టింక్షన్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నటువంటి జగన్ కుమార్తె వర్షారెడ్డికి హృదయపూర్వక అభినందనలు అంటూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా అంటూ సుజనా చౌదరి, ఎవరైతే భారతీయ జనతా పార్టీ విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే, మాజీ కేంద్ర మంత్రి, ఒక ట్వీట్ పెడితే దాంట్లో జగన్ చేసినటువంటి ట్వీట్ని కోట్ చేస్తూ సుజనా చౌదరి పోస్ట్ చేస్తే అది కాస్త వైరల్ అయింది. జగనమ్మలు థ్యాంక్ యూ సుజనా చౌదరి గారు అంటూ కామెంట్లు చేస్తే టీడీపీ సానుభూతి పనులు మాత్రం ఇప్పుడు ఇది అవసరమా అంటూ కామెంట్స్ పెట్టినటువంటి సందర్భం. దాదాపుగా ఒక గంట 2 గంటల పాటు వైరల్ అయిన తర్వాతన ఆయన దృష్టిలో అది కుటుంబంగా ఉండాలని అనుకుని ఉండొచ్చును. కానీ ఏమైందో ఏమో కానీ అది డిలీట్ చేసేశారు అన్నటువంటి వాదన తాజాగా బలంగా వినబడుతోంది.